స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రియమైన సోదర సోదరులందరికీ నా శుభవందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి 5 నెలలు దేవుడు ఈ సంవత్సరం మనల్ని కాపాడి 4 నెలలు కాపాడి 5వ నెలలోకి మనల్ని తీసుకొచ్చారు. అంటే ఈ 5వ నెలలో కూడా మనల్ని ప్రభు తన మహిమార్థమై తన వాక్యాన్ని మన జీవితాల్లో నిలిపి మనల్ని బలమైన వారిగా చేయడానికి ఆయన సంకల్పించారు. ఈ దినాన ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మీ ముందు ప్రభు ఉంచారు. అదేంటంటే పర్వతాల సంగీతాలు, పర్వతాలతో సవాళ్ళు. నిజంగా మనం ఎంత వాక్యం వింటున్నామో, ఎంతగా దేవుని మాటల్ని మనం జీవితాలకి అన్వయించుకుంటున్నామో, ఎంతగా ఆయన వాక్యం మన జీవితాల్లో పనిచేస్తూ ఉందో అంతగా మనల్ని దేవుడు ఆ వాక్యపు శక్తి అంతటిని, వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా వాక్యానుసారంగా దేవుడు సెలవిచ్చిన మాటలో ఉన్న మహత్తరమైన శక్తి ఏంటో గ్రహించి ఆ శక్తితోటి జీవితాల్ని నింపుకుంటున్నప్పుడు మనం అసమానమైన, అద్భుతమైన, శక్తివంతమైన, మహిమాన్వితమైన దేవునికి శాశ్వత ప్రఖ్యాతిని తెచ్చిపెట్టేటువంటి, సవాళ్ళు విసిరేటువంటి, దేవునికి మహిమను తెచ్చేటువంటి బలీయమైనటువంటి సాధనాలుగా మారుతాం. పర్వతాలు అనేవి ఎంత బలంగా ఉంటాయో ఆ పర్వతాలని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ దినాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పర్వతాలు ఎప్పుడో అనాదిగా ఎప్పుడో అవి పుట్టాయి, ఎప్పుడో అవి నిలిచి ఉన్నాయి. శాశ్వతంగా స్థిరంగా వాటికి ఉన్నటువంటి బలాన్ని కనపరుస్తూ ఉన్నాయి. అవి దుర్భేద్యంగా, అసాధ్యంగా వాటిని ఏమాత్రం కూడా కదిలించలేనంత స్థిరంగా ఉన్నాయి. ఒక మాట బైబిల్లో మీకా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, నిశ్చలములై భూమికి పునాదులైన పర్వతముల. నిశ్చలంగా ఉండి భూమికి పునాదులుగా అంత స్టాండర్డ్గా ఉన్నటువంటి పర్వతాలు. ఆ పర్వతాలు దేనికి సూచిస్తున్నాయంటే, మన జీవితాలకి అడ్డుగా ఉన్న అంధకార శక్తుల ప్రభావాలు, అపవాది తంత్రాలు, దుష్టులు కలిగించే ప్రతి విధమైనటువంటి అడ్డులు, ఆపదలు, కష్టాలు, రకరకాలైనటువంటి అడ్డులు అన్నమాట. అవి స్థిరంగా పాతుకుపోయి ఏం చేస్తారు? మీరు నన్ను కదిలించగలరా? మీరు కదలగలరా? మీరు నన్ను దాటి వెళ్ళగలరా అని మనకు సవాళ్ళు విసిరేటువంటి రీతిగా అవి నిలబడి ఉంటాయి. కానీ దేవుని పిల్లలకు శక్తి ఎంత గొప్పదంటే, వాళ్ళు పర్వతాలతో సవాళ్ళు విసురుతారు, పర్వతాలతో మాట్లాడతారు. పర్వతాలతో ఎప్పుడైతే మనం సవాళ్ళు విసిరి మాట్లాడతామో ఆ పర్వతాలు దేవుని మాట ఆలకించాలి. అవి ఆలకించినప్పుడు, అందుకే ఇక్కడ ఈ పర్వతాలకి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఆలకించండి, ఆలకించండి. దేవుని పర్వతాలారా మీరు. నిజంగా దేవుని పర్వతాలు, దుష్టుని పర్వతాలు, ఈ రెండు వేరుగా ఉన్నాయి. దేవుని పర్వతాలారా అన్నప్పుడు అవి ఎలా ఉంటాయి అంటారా? ఆ దేవుని పర్వతాలు ఎవరో కాదు, మనమే. నిజంగా మనల్ని దేవుడు పర్వతాలుగా స్థిరపరచాడు. ఈరోజు మన జీవితాలకి పర్వతం అనే పేరు పెట్టింది ఆయనే. దేవునికి మహిమ. 30వ దావీదు కీర్తనలో 6వ వచనం చూస్తే, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమును అనుకుంటుని యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. మన జీవితాల్లో ఒక పర్వతాలు ఆయన ముందు. అసలు ఎందుకంటే అవి మన జీవితాలు పర్వతాలు, మన జీవితాలు స్థిరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ మాటకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్థిరపరిచి మనకు అనుగ్రహించాడనమాట ఆ పేరు. మరి నీవే, మనుషుడు ఏమనుకున్నాడు? క్షేమకాలం, గతం అంతా క్షేమకాలమే. ఇప్పుడు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మానవ జీవితాన్ని ఎంత భయభీతులకు లోన్ చేస్తుందో ఈ కరోనా, మరి నిజంగా ఈ యొక్క భయంకరమైనటువంటి దీని యొక్క ప్రభావము మనిషి జీవితాలని ఎంత గందరగోళం చేస్తుందో. గతంలో మనిషి ఏమనుకొని ఉంటారు? నేనెన్నడూ కదలను, స్థిరంగా ఉన్నాను, అన్నీ బాగా ఉన్నాయి, అన్నీ చక్కగా ఉన్నాయి, ఏం పర్వాలేదు, నన్ను కదిలించి ఏమి లేవని ఎంత ధీమాగా నిలబడి ఉన్నారో, ఎంత ధీమాగా ఉన్నారో. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కుదిపేవి, కదిపేవి, వారిని భయపెట్టేవి, వారిని దోచుకునేవి, వారిని స్తంభింపజేసేవి ఏమీ ఉండవన్న ధీమాతో మనిషి ఉన్నాడు.
అలాంటి సమయంలో నిజంగా దేవుని పిల్లలకి అర్థమవుతుంది ఈ ప్రత్యేకత. అయితే దేవా, నేను ఎన్నడూ కదలని నా క్షేమకాలం అనుకున్నాను. అయితే యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచావు. ఈరోజు మన జీవితాలు దేవునిలో స్థిరంగా ఉన్నాయని నమ్ముతున్నావా? ఈ స్థిరత్వానికి కారణం ఏంటో తెలుసా? మనం ఎన్నడూ కదిలించబడం. మనకు నిజంగా మన పరిస్థితుల్లో దేవుడు చేసేటువంటి మేలేంటో తెలుసా? దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. 46వ దావీదు కీర్తన. దేవుడు ఆ కుటుంబంలో ఉన్నాడు, దేవుడు ఆ జీవితంలో ఉన్నాడు. దానికి చలనం లేదు. ఏ కుటుంబంలో ఆయన ఉంటాడో, ఏ జీవితంలో ఆయన ఉంటాడో దానికి చలనం ఉండదు. నో బడీ కెన్ షేక్ దట్ ఫ్యామిలీ, షేక్ దట్ లైఫ్, వాట్ ఎవర్ ఇట్ మే కమ్. ఏమొచ్చినా సరే, అది కోవిడ్-19 ఇంకా దానికంటే మించిందా, ఏది వచ్చినా కూడా అరుణోదయం వచ్చిందంటే అద్భుతమైన సహాయము ఆ జీవితాలకు ఉన్నది. కాబట్టి దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, ఆ జీవితాల్లో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయముల దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. అందుకే క్రీస్తునందున్న జీవితం, యేసుక్రీస్తు ప్రభుని నా హృదయంలో స్వీకరించాను, నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభువు. ఆయన నన్ను తన రక్తంలో కడిగి పవిత్రపరిచాడు, నా పాప శాపాలు తొలగించాడు, నన్ను నిత్య నాశనం నుంచి విడిపించాడు, నిత్య జీవమైన మోక్షానికి తీసుకెళ్తున్నాడు. నేను అక్కడ చేరుకుంటాను. ఈ జీవిత యాత్ర అక్కడ నా గమ్యం అని ఏ బిడ్డైతే స్థిరంగా ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఉంటారో వాళ్ళు కదలరు. వాళ్ళకి ఆయన సహాయం. పర్వతాలు మునిగిపోయినా నిజంగా అందులో ఉన్న అద్భుతమైన మాట నిజంగా ఆలోచిస్తే మనం దేవుని పిల్లలారా శ్రేష్టమైనటువంటి మాటలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, 46వ దావీదు కీర్తనలో 2వ వచనం. కావున భూమి మార్పు నొందిన, నడి సముద్రములో పర్వతాలు మునిగిపోయిన, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కాదిలినను. మనము భయపడము. ఎంత మాట, భయం లేదు మనకు. ఇది స్థిరమైనటువంటి నిశ్చలమైనటువంటి పర్వతము. ఎంత నిశ్చలంగా, ఎంత స్థిరంగా, ఎంత ధీమాగా, ఎంత ఖచ్చితంగా ఉంటుందో. ఒక పునాదిలాగా భూమి మీద నిశ్చలములై పునాదుల వలె ఉన్న పర్వతములారా యెహోవా మాట ఆలకించండి, ఆయన వ్యాజ్యాన్ని ఆలకించండి. ఈరోజు పర్వతాలకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించే వాళ్ళుగా మనం ఉన్నాం. పర్వతాలకి సందేశాలు మనమే అందిస్తాం, పర్వతాలతో మనమే మాట్లాడతాం. దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైందో మనం మాట్లాడే వాళ్ళంగా ఉన్నాం దాంతో. అందుకోసమే దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట శ్రేష్టమైనదిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారే పర్వతాలతో మాట్లాడమని మనకు ఆయన సెలవిచ్చారు. శ్రేష్టమైనటువంటి మాటల్ని మనకు ఆయన తెలియపరిచారు. మనం మన విశ్వాసాన్ని స్థిరపరచుకునే వాళ్ళంగా మనం ఉన్నాం. మన విశ్వాసంతో మనం మాట్లాడుతుంటే మన విశ్వాసాన్ని రుజువు చేసుకోవడానికి మనం ఎంత స్థిరంగా ఉంటామంటే మన విశ్వాసంలో ప్రభు చెప్పింది మనం చేస్తాం. ప్రభువు మాట్లాడమంటే మనం మాట్లాడతాం. ప్రభువు మనకు సవాలు విసరమంటే మనం సవాలు విసురుతాం. ప్రభు ఏం చేయమంటాడో అది చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అందుకోసమనే దేవుడే ఆయనే మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా శ్రేష్టమైనటువంటి మాటలుగా ఉన్నాయి. దేవుని వాక్యంలో ఆయన మాట్లాడమన్నాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త 11:23 మీరు ఈ కొండను చూసి అది సముద్రంలో పడమని సందేహించకుండా విశ్వాసంతో అడిగితే అట్లా జరుగుతుంది. మీరు ఏం చెప్పారో, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మండి, అది మీకు జరుగుతుంది అని ప్రభువే అన్నారు. ఈరోజు మనం అట్లాగా పర్వతాలతో సవాలు విసే వాళ్ళవే కాకుండా మనం ఏమై ఉన్నామో దేవుని వాక్యంలో గమనిస్తే, దేవుని బిడ్డారా, దేవుడు మనల్ని ఎంతగా చేశాడో దేవుని వాక్యంలో 41వ అధ్యాయం, యెషయా 41వ అధ్యాయం 15వ వచనం. కక్కులు పెట్టబడి పదులు గల కొత్తదైన నులిపిడి మ్రాలుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదు, వాటిని పొడి చేయుదు, కొండలను పొట్టువలే చేయుదు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవను, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయిస్తావు, నువ్వు సంతోషిస్తావు. నీవు సంతోషంగా నీవు అతిశయించేటువంటి స్థితి ఎప్పుడంటే నీకు అడ్డుగా ఉన్న పర్వతాల్ని నువ్వు క్రష్ చేసేసే మెషిన్,
క్రొత్తదైన నురిపిడి మౌనం అంటే క్రషింగ్ మిషన్. అది మొక్కలుగా దుమ్ముగా చేసేస్తావు పర్వతాలు. కాబట్టి నీ ఎదుట చాలా పర్వతాలు ఉన్నాయి, వాటిని నువ్వు ఎదిరించాలి, వాటిని నువ్వు నులిచేయాలి, వాటిని నలిచేయాలి, వాటి ఏమాత్రం కూడా అవి నీ మార్గానికి అడ్డుగా ఉండకుండా చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలు ఎంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఉంటారంటే, వారికి దేవుడు వారి ఎదుట ఉన్న పర్వతాలని పూర్తిగా లయపరిచి వారిని సంతోషభరితులుగా చేసి అవి సంతోషంగా మరి మనతో కలిసి మన సమస్యలు మన సంతోషాలుగా మారిపోతాయి, మన సంగీతాలుగా మారిపోతాయి. మనకు దేవుడిచ్చేటువంటి ఆ వాగ్దానాలు, దేవుడిచ్చేటువంటి ఆ శక్తివంతమైన మాటలు మన ఎదుట ఉన్న పర్వతాలని నిర్మూలన చేసి మన జీవితాలని అద్భుతమైనటువంటి దేవుని మహిమ సాధనాలుగా చేసి ఆ పర్వతాలు మనల్ని చూసి చప్పట్లు కొట్టి సంతోషించి మనతో సంగీత గానం చేసేటువంటిగా వాటినిగా దేవుడు ఆ రీతిగా ఆ కార్యాన్ని జరిగిస్తాడు. అందుకే యెషయా 55 అధ్యాయంలో శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని తలంపులు, దేవుని మార్గములు చాలా ఎత్తైనవి. ఎంత ఎత్తు అంటే పర్వతాల కంటే ఎత్తైనవి, ఉన్నతమైనవి. ఆ తలంపులు మన జీవితాల పట్ల ఉన్నాయి. మన మార్గాలు ఆయన మార్గాలకు అనుగుణంగా మన మార్గాన్ని ప్రభువుకు అప్పగిస్తే, తన మార్గంలోకి మనల్ని స్వీకరించి, తన తలంపుల్లోకి మనల్ని స్వీకరించి, తన ఉద్దేశాల్లో మనల్ని నిలిపినప్పుడు మనం ఎలా ఉంటామంటే, గమనించండి, వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారం కలుగుటకై అది చికిత్సి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోటి నుండి వచనముండును నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన కార్యం జరిగించును, నేను పంపిన కార్యం సఫలం చేయను. ఇది దేవుని వాక్కు. నేను సెలవిచ్చే మాట నిష్ఫలంగా వెనక్కి రాదు. వర్షము హిమము వచ్చి భూమి మీద పడి అనుకూలంగా, దేవునికి అనుకూలంగా ఆ పంట పండుటకు, ఆ గింజలు మొలుచుటకు, ఆ ఫలభరితంగా ఉండడానికి ఎంతగా అవి పనిచేస్తాయో అవి నిష్ఫలంగా వెనక్కి పోవు. ఒకసారి పడితే భూమి మీద ఆ వర్షము కానీ హిమం కానీ వెనక్కి వెళ్ళదు. ఆ రీతిగా నేను పంపిన వాక్యము, మీరు వింటున్న వాక్యము, నేను మీకు ఇస్తున్న వాగ్దానము, మీరు స్వీకరించినటువంటి దేవుని మాట నిష్ఫలముగా నా యొద్దకు రాదు. మీ జీవితాల్లో, మన జీవితాల్లో ఆయనకు అనుకూలమైన కార్యాన్ని నెరవేరుస్తుంది. అద్భుతమైన మాట, నేను పంపిన కార్యము సఫలపరుస్తుంది, అది నాకు అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది. కాబట్టి వాక్యం నిర్లక్ష్యం చేస్తే ఇవన్నీ జరగవు. వాక్యాన్ని పక్కన పెడితే ఇవన్నీ జరగవు. వాక్యం దేవుడిచ్చే మాట ఆ రీతిగా ఎండిపోయిన మన జీవితాలకి, మరి ఓడిపోయిన మన జీవితాలకి, బలహీనమైన మన జీవితాలకి అవి మన మీద ఎంత పని చేస్తాయంటే, నిష్ఫలంగా ఉన్న మన జీవితాలకి అసలు ఎన్నో అడ్డులతో, ఆటంకాలతో, నిరాశ నిస్పృహలతో, నిస్సహాయతలో కృంగిపోతున్న మన జీవితాలకి దేవునికి అనుకూలమైనటువంటి కార్యం మనలో జరిగిస్తూ, మనల్ని ఫలభరితంగా చేస్తూ, మనల్ని దేవుని కార్యం మన ఎడల సఫలం చేసేగా ఉన్నాయన్నమాట దేవుని వాక్కు. అందుకని దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ఏ దారి లేదు ప్రభువా, సమాధానం లేదు, సంతోషం లేదు, అసలు పరిస్థితులు ప్రతికూలించాయి, స్తంభించిపోయిన పరిస్థితిలో ఉంటుండగా అసలు కోల్పోయినదంతా సంపాదించుకోవడానికి ఎంత టైం కావాలి, ఎలాగ అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే గమనించండి, అక్కడ 13వ వచనం, యెషయా 55 అధ్యాయం, ఇక్కడ మనం చూస్తే 12, మరి అద్భుతమైన మాట, 11, 12, 13 వచనాలు. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీరు సంతోషంగా బయలుదేరతారు. నేను మిమ్మల్ని పంపితే, నేను నా వాక్యాన్ని పంపినప్పుడు మీరు దాన్ని స్వీకరించి దేవుని మాట ప్రకారం మీరు జీవిస్తూ ఉంటే, విశ్వాసంతో, వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. ఈ విశ్వాసంతో మీరు నడుస్తుంటే సమాధానంగా బయలు వెళ్ళదురు, సమాధానం పొంది తోడుకొని పోబడదురు. మీరు సంతోషముగా బయలు వెళ్ళదురు. సంతోషంగానే ఏ పనికైనా మీరు సంతోషంగా వెళతారు. మీ ఇన్ని రోజులు పడిన ఈ దుఃఖము, ఈ కష్టము, ఈ నష్టము, ఈ బాధ,
ఈ వేదన, ఈ వ్యధ, ఈ భయాలు అన్నీ ఉన్నాయి. అవన్నిటిని విడిచిపెట్టి వాక్యాన్ని ఆధారం చేసుకుని సంతోషంగా బయటికి వెళ్తారు. సమాధానం పొంది తోడుకొని పోబడతారు. మీ ఎదుట పర్వతములు, మెట్టలు సంగీత నాదము చేయును, పొలములోని చెట్లు చప్పట్లు కొట్టును. గమనించండి, పర్వతాలు సంగీతాలు పాడతాయా? ఇజ్ ఇట్ ట్రూ? దేవుని వాక్యం చెప్తుంది. అవి సమస్యలు నిజంగా మన సమస్యలన్నీ పర్వతాల్లాగా ఉన్నాయి. మన సమస్యలన్నీ భయంకరంగా అడ్డుగా నిలబడ్డాయి. ఒక పర్వతాలు నిలబడ్డట్టు నిలబడ్డాయి. చాలా ఆటంకంగా ఉంది. చాలా ఆలోచిస్తున్నా, ప్రభు ఆ స్థలానికి వెళ్ళడమా, ఆ పరిస్థితులు ఎదుర్కోలేనే, నా వల్ల కాదే ప్రభు, అది చాలా భయంకరమే, ఏం చేయను అని మోకాళ్ళ మీద అడుగుతూ ఉన్నా. ఒకరోజు ప్రభు నాతో మాట్లాడుతున్నారు, నీ సమస్యలన్నీ సంగీతాలుగా మారిపోతాయి. వాటన్నిటినీ అవి పర్వతాల్లాగా ఎదురుగా ఉన్నాయి నీకు, కానీ అవి సంగీతాలుగా మారిపోతాయి. అంటే మన సమస్యలు స్తుతి గీతాలుగా మారిపోతాయి. మనం ఏదైతే భయపడుతూ చూస్తున్నామో దూరంగా, ప్రభు వీటిని దాటడమా, ఇట్స్ నాట్ పాసిబుల్, ఇది నా కష్టం, ఇది సాధ్యమే కాదనుకుంటూ నీవు కుమిలిపోయి కృంగిపోవాల్సిన పరిస్థితి లేదు. వాటిని సంగీతాలుగా మార్చే దేవుడు. వాటిని కదపలేదు ప్రభు. అవి భయంకరమైన పర్వతాలు, వాటిని ఎవరు కదపలేరు. అవి స్థిరమైపోయాయి. అవి ఎట్లాగా ప్రభు? శత్రువైన అపవాది అంత స్ట్రాంగ్గా ఉన్నాడు, అంత బలంగా ఉన్నాడు. వాడిని అసలు వాడు మనల్ని కుదిపేస్తున్నాడు, కానీ వాడిని కదపడానికి మన వల్ల కాదు. అసలు వాడిని తొలగించడానికి మన వల్ల కాదని దుష్టుడు కొన్ని నిరాశ నిస్పృహలతో కూడిన ఆలోచనలు పెడతాడు. ఆ సందర్భంలో దేవుని బిడ్డ ఏమనాలో తెలుసా? నా దేవుడు పంపిన వాక్కు అంత గొప్పది, నా ప్రభు ఇచ్చిన వాగ్దానం అంత శక్తివంతమైనది. అందుకే మీరు సంతోషంగా బయట వెళ్ళదురు, సమాధానం పొంది తోడుకొని పోబడదురు. మీ ఎదుట పర్వతములు, మెట్టలు సంగీతనాదము చేయను, పొలంలోని చెట్లను నీవు చప్పట్లు కొట్టును. ఎంత గొప్ప కార్యం జరుగుతుంది. కాబట్టి సమస్యను చూసి భయపడిపోయి, ఆ పర్వతాలను చూసి భయపడిపోయి, వాటిని ఎదిరించే శక్తి లేదనుకుంటూ వెనుదిరిగిపోయేటువంటి, కుమిలిపోయేటువంటి జీవితాలు కావు మనవి. మరి కక్కులు పెట్టబడి కొత్తదైన నూరిపిడి మనాలుగా నేను చేస్తున్నాను. కాబట్టి నీ పర్వతాన్ని నేను స్థిరపరిచాను. నువ్వే ఒక పర్వతం. నీకు ఇప్పుడు నేను నీ అంగలార్పుల నాట్యముగా మారుస్తున్నాను. నీ గోనెపట్ట తీసేసి సంతోష వస్త్రం నీకు ధరింపజేస్తున్నాను. ఎటువంటి మాట తెలుసా? 35వ కీర్తనలో 11వ వచనం, నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చావు. నా అంగలార్పు నాట్యముగా మార్చావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపజేశావు. ప్రభువా, ఎంత గొప్ప కార్యం చేశావు. ఈ పర్వతాలు నన్ను ఏం చేస్తాయి? దేవుడు నివాసంగా కోరుకున్న కొండలు మీరేలా ఓరచూపులు చూస్తున్నారు. పర్వతాల్లో ఆయన అక్కడనే ఉంటాడు. ఆ పర్వతం నా జీవితంలో ఉన్నాడు. ఆయన స్థిరంగా ఉన్నాడు. ఆయన నేను ఒక పర్వతంలాగా క్రీస్తు నందు స్థిరపరచబడ్డాను. నన్ను కోరుకున్నాడు ఆయన. కాబట్టి అసలు ఎన్నో శిఖరాలు గల కొండలు చుట్టూ పర్వతాలు చూస్తున్నాయి. దుష్టుడు చూస్తున్నాడు, అంధకార శక్తులు చూస్తున్నాయి. అవి అనుకుంటాయి, అరే అసలు ఓరచూపు చూస్తున్నాయి, ఇంత స్థిరంగా ఎలా ఉన్నారు, ఇంత నిశ్చలంగా ఎలా ఉన్నారు, మనల్ని ఎదిరించే వాళ్ళుగా ఉన్నారా? ఎస్, మన విశ్వాసం లోకాన్ని జయిస్తుంది, శత్రువును జయిస్తుంది, అంధకార శక్తులు జయిస్తుంది, అపవాది తంత్రాలు జయిస్తుంది. ఎదుర్కొనేటువంటి ఈ కష్ట పరిస్థితుల్లో, ఆపత్కాలంలో, మనం క్షేమకాలంలో ఉన్నప్పుడు ధీమాగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ కాలంలో దేవుని దయను కోరుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా మనల్ని స్థిరపరిచి నిలబెట్టాడు. అయితే దేవుని బిడ్డ, పర్వతాలు సంగీతాలు పాడతాయి. ఎస్, మన జీవితాల్లో ఉన్న సమస్యలు స్తుతులుగా మారిపోతాయి. మన ఎదురుగా ఉన్న కష్టాలు, పర్వతాలు లాంటి కష్టాలు, అవి మనల్ని బాధపెట్టి మనల్ని బెదిరించేవన్నీ స్తుతి గీతాలుగా మారిపోతాయి. అంత సంతోషం దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డ ధైర్యంగా నువ్వు దేవుని కోసం విశ్వాసంతో, మరి ఆయన వాక్యము వాగ్దానాలు ఆధారం చేసుకుని, ఓ దేవుని నామ మహిమ కొరకు నీ జీవితాన్ని అప్పగించుకొని, ఆయనకి మనకు మధ్యలో ఎటువంటి అడ్డు లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా, యథార్థంగా, దీనంగా ప్రభు హస్తం కింద, ఆయన అధికారం కింద ఉంటూ నువ్వు కొనసాగితే
నీ ఎదుట సవాల్ చేసిన పర్వతాలు అవి ఓడిపోతాయి. ప్రతి సమస్యలు నీ జీవితంలో ఒక స్తుతి గీతాలుగా సంతోషంగా మారిపోతాయి. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం, ఇలాగ మనం సంగీతాలు పాడుతూ దేవుని మహింపరుస్తూ మన పర్వతాలు ఇలాగ అణిగిపోయాయి, పొడిగా మారిపోయాయి, అవి నశించిపోయాయి, అవి తొలగిపోయాయి అని మనం సంతోషించాలంటే మనకు ఒక బాధ్యత ఉంది. మనకు దేవుడు అప్పగించినటువంటి అధికారం. మాట్లాడండి, ఏది అడ్డుగా ఉందో దానితో మాట్లాడు అన్నాడు. కాబట్టి పర్వతాలు దేవుని మాట వినాలి, వాటికి వినిపించాలి. అందుకోసం నేను గమనిద్దాం, మనం వెళదాం దేవుని వాక్యంలోకి. అసలు మనం ఎలాగా పర్వతాలతో సవాళ్ళు విసిరాలి. పర్వతాలు సంగీతాలు పాడటానికి మన విశ్వాస జీవితం కారణమైంది, మనం దేవుని వాక్యం కారణమైంది, దేవుని దయ కారణమైంది, దేవునిపై ఆధారపడటం కారణమైంది. దేవుడు మనల్ని అంత సంతోషంగా మనం ఆయన పర్వతాలుగా మారాం. ఆయన నామ మహిమార్థమై పర్వతాలని పొట్టు పొట్టుగా చేసేటువంటి నురిపిడి మ్రానులుగా, క్రషింగ్ మెషిన్స్గా మారాం. అది మన ఆత్మీయ ఔన్నత్యం. ఇప్పుడు మనం దేవుడు మనకిచ్చిన అధికారంతో ఎన్నటికీ ఈ పర్వతాలు మన ముందు మన జీవితాలను అడ్డుకోకుండా సవాళ్ళు విసిరాలి. నంబర్ 1, ఏషావు పర్వతం దగ్గరికి వెళ్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఏషావు పర్వతం అనేది బహుభయంకరమైంది. ఏషావును ద్వేషించితిని, అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యము అరణ్యమందున్న నక్కల పాలు చేసేదిని. ఏషావు పర్వతాన్ని ద్వేషించాడు, ఏషావును అతని పర్వతాన్ని ద్వేషించాడు, అది నక్కల పాలన్నట్లుగా చేసేదని. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ మాట దేవుని నోటి నుంచి వచ్చిన మాట. ఏషావు పర్వతం చాలా భయంకరమైంది. దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏషావును ద్వేషించాడు. కారణం ఏంటి? ఆ పర్వతాన్ని ఆ రీతిగా ఏషావు జీవితాన్ని, ఏషావు పర్వతాన్ని ఆయన ద్వేషిస్తున్నాడు, నక్కల పాలుగా చేశాడు. వాయ్ గమనించిన హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం గమనిస్తే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచినందువలన అనేకులు అపవిత్రులై పౌదరేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందే అవకాశం అందక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. అందరితో సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. చేదైన వేరు నీలో మొలిచి నువ్వు అపవిత్రమైపోవడానికి వీల్లేదు. జాగ్రత్త. నిజంగా ఇది అద్భుతమైన మాట. మనము ఆ చేదు లోపల ఆ శత్రువు యొక్క అపవిత్రత, పాపం నీ లోపల నుండి నిన్ను అపవిత్రపరుస్తుందేమో. జాగ్రత్త. పరిశుద్ధంగా జీవించు, సమాధానంగా ఉండు. ఆ ద్వేషం అనే చేదు, కోపము, క్రోధము, కపటము, పగ సాధించడం ఇది ఉండకూడదు. నీకు అపవిత్రత ఉండకూడదు. కాబట్టి ఏషావును ఎందుకు ద్వేషించాడు? అంతేకాకుండా ఏషావులో ఏమన్నాయి తెలుసా? ఒక పూట కూడు, ఆకలేసింది, అలసిపోయాడు, అడవిలో వేటకెళ్ళాడు, ఏం దొరకలేదు. ఇంటికి వచ్చాడు, తమ్ముడు చిక్కుడుగాయల కూర వండుకుంటున్నాడు, ఎర్రగా ఉంది ఆ కూర. అలా చూశాడు, ఆఫ్టర్ చిక్కుడుగాయల కూర, నేను చచ్చిపోయేటట్టున్నాను, నా వల్ల కాదు, తట్టుకోలేని ఆకలికి, ఇచ్చే నా జ్యేష్ఠత్వాన్ని నీకు అమ్మేస్తున్నాను, నేను ఇంకా జ్యేష్ఠుడిగా ఉండను. జ్యేష్ఠత్వం అనేది దేవుడిచ్చింది, జ్యేష్ఠత్వపు అధికారం అనేది దేవుడిచ్చింది. జ్యేష్ఠుడు ఎప్పుడు శ్రేష్ఠుడు, జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు. జ్యేష్ఠుడు తన జ్యేష్ఠత్వాన్ని పాపానికి ఒక్క పూట కూటికి అమ్ముకున్నాడు. అమ్ముకోవడమే కాదు, శరీర కార్యాలనేటువంటి పర్వతం అది ఏషావు పర్వతము శరీర కార్యాలకి ప్రధాన స్థానం ఇస్తుంది. వ్యభిచార మనస్సు కలిగిన ఏషావు. ఆ ఏషావుకి అసలు భయంకరమైనటువంటి తన శరీరాన్ని నింపుకోవాలి, శరీరాన్ని అనుభవింపు చేయడాలి, శరీరానికి కావలసిన ఆశలు తీర్చుకోవాలి, శరీర సంబంధిగా ఉంటున్నాడు. ఈ పర్వతము మానవ జీవితాన్ని భయంకరంగా ఎదుర్కొంటూ ఉన్న కాలం ఇది. ఈ పర్వతం యొక్క భయంకరత్వమే జీవితాల్ని పరిశుద్ధతలోకి, సమాధానంలోకి తీసుకెళ్ళటం లేదు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ అనైక్యత ఉంటుంది, ఎక్కడ అపవిత్రత ఉంటుందో అక్కడ అక్రమాలు ఉంటాయి,
ఎక్కడ పాప జీవితం ఉండదో అక్కడ ద్వేషము, కోపము, క్రోధము, కపటం ఉంటాయి. అందుకే పరిశుద్ధత క్రీస్తులో ఉంది, సమాధానం క్రీస్తు ప్రభులో ఉంది. సమాధానం అనే బంధము ఆత్మ కలిగించు ఐక్యతలో ఒకరినొకరు సహించుకుంటూ సంతోషంగా కొనసాగే భాగ్యం ఇస్తుంది. మన పర్వతము మనల్ని అడ్డుకుంటూ, ఆ శరీరం, ఆ ఏషావు పర్వతం అడ్డుకుంటూ జీవితాలని ముక్కలు చేస్తూ ఉంది, వేరు చేస్తూ ఉంది. శరీర కార్యాలు, వ్యభిచారం మనసుతో ఉన్న ఏషావు దేవుని చేత ద్వేషించబడ్డాడు. ఒక్క పూట కూడికి దేవా ఈ జ్యేష్ఠత్వము, సింహాసనానికి జ్యేష్ఠుడు వస్తాడు, అధికారానికి జ్యేష్ఠుడు వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు తన జ్యేష్ఠత్వాన్ని నిజంగా ప్రథమ ఫలముగా జన్మించాడు. ఆయన ప్రథమ ఫలము మృతుల్లోంచి లేచి ఒక అద్భుతమైనటువంటి వారుగా ఆయన మనల్ని కూడా ఆ జ్యేష్ఠులలో నిలబడ్డ శ్రేష్ఠులు మనం. అటువంటి స్థితిలో ఈ శ్రేష్ఠత్వాన్ని, ఈ జ్యేష్ఠత్వాన్ని, క్రీస్తు ప్రభు మనకిచ్చిన ఈ ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను, పరిశుద్ధతను, నీతిని, యథార్థతను శరీర కార్యాలకి, తిండికి, డబ్బుకి, పేరు ప్రఖ్యాతులకి అమ్ముకోవడం అనేది ఎంత నీచం. ఏషావు పర్వతంతో సవాలు విసరు. అప్పుడే నీ పర్వతము, నీ ఎదుట ఉన్న పర్వతము సంగీతగానం చేస్తుంది దేవుని బిడ్డ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మాటల్లో శ్రేష్టమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. గమనిస్తే నాశన పర్వతం ఉంది. ఇది ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 25వ వచనంలో ఇది ఉందన్నమాట. ఏంటంటే ఇది సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. చూసారా, సర్వభూమికి ఇది కీడు తెస్తుంది. నాశన పర్వతం అపవాదికి గుర్తుగా ఉండేది. సర్వభూమిని నశింపజేసే నాశన పర్వతంగా వాడు ఉన్నాడు. నేను నీకు విరోధిని, నేను నా చెయ్యి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందికి దొర్లిస్తాను. దేవుని కోపం మండుతుంది. సర్వభూమిని నాశనం చేసేటువంటి ఆ యొక్క భయంకర క్రోధము ఆ నాశన పర్వతానికి ఉంది. దేవుని బిడ్డ, దేవుడు అద్భుతకరుడు. ఆయన హస్తము యేసుక్రీస్తు ప్రభువే. ఆయన దేవుని హస్తమై ఉన్నాడు. కాబట్టి శత్రు కార్యాలను లయపరచడానికి ఆయన చేయి చాపాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యెహోవా బహుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన పాప శాపాలను లయపరిచాడు. అంధకార సంబంధమైన అధికారాన్ని తొలగించాడు, రక్షించాడు, మనకి విడుదలిచ్చాడు. ఆ నాశన పర్వతము మనల్ని నశింపచేయకుండా, మనం పాపం వల్ల వచ్చే జీతం వల్ల మనం మరణంతో నాశనానికి వెళ్ళిపోకుండా, నిత్య మరణంలోకి వెళ్ళిపోకుండా నిత్య మోక్షానికి తీసుకెళ్ళడానికి నాశన పర్వతాన్ని ఎదిరించిన నా ప్రభు అనే క్రీస్తు యేసునందు విశ్వాసంతో మరన్నిటికీ ఆ భయంకరమైనటువంటి నాశనానికి గురి కాకుండా ఆత్మీయ జీవితంలో నిలబడవలసిన వారమై ఉంటున్నాం దేవుని బిడ్డ. మూడోదిగా మనం గమనిస్తే అడ్డగించే పర్వతం ఇది. భయంకరమైన పర్వతం మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగకుండా అసలు మనల్ని అడ్డగించేటువంటి పర్వతం ఉంది. అది జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, శక్తి చేతనేను బలము చేతనేను కాక నా ఆత్మ చేతనే జరుగుతుంది ఇది. ఓ గొప్ప పర్వతమా, చెరుబాబేలను అడ్డగించుటకు నువ్వు ఏమాత్రం దానవు, నువ్వు చదునువుగా మారుతావన్న అద్భుతమైనటువంటి దేవుని వాక్కు గమనించండి. శక్తి చేత కాదు, బలమ చేత కాదు, దేవుని ఆత్మాభిషేకంతో, పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ బలమతో దేవుని బిడ్డ నిలబడినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో, నీ సేవా జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఎదగలేకపోతున్నావు, ముందుకు సాగలేకపోతున్నావు. నీ అసలు కొంచెం కూడా కదలలేకుండా అడ్డగిస్తుంది. మన మీద నేరారోపణ చేసే దుష్టుడు, మన జీవితాల మీద బురద చల్లే దుష్టుడు, దేవుడు మనల్ని అంగీకరిస్తే దేవుని కార్యాన్ని కొనసాగనీయకుండా, ఆయన పరిచర్యలో ఫలభరితంగా ఉండనీయకుండా, అంధకార శక్తుల ప్రభావం, ఆ యొక్క భయంకరమైనటువంటి గొప్ప పర్వతం మన దారికి అడ్డుగా ఉంది. మన అభివృద్ధికి, మన ఔన్నత్యానికి, మన మహిమకు, మన ఘనతకు అది అడ్డుగా నిలబడినప్పుడు దాన్ని సవాలు విసిరి నువ్వు ఏ పంటదాను కమాన్ చదును భూమిగా మారిపోతావు. నా ప్రభు నాకు వాగ్దానం ఇచ్చాడు. నా ప్రభు నా మలిన వస్త్రాలు, యాజకుడైన యెహోషువ మలిన వస్త్రాలు తీసేసి అద్భుతంగా అక్కడ దేవుని మందిరము కృప కలుగును గాక అన్నప్పుడు రాయి పెట్టబడింది. ఆలయం కట్టనీయకుండా, జీవితాలు కట్టబడకుండా, సేవ జరగకుండా దేవుని కృపలో మనం ముందుకు సాగుతున్నాం. మనకున్న గతం, మనకున్న ప్రస్తుతం, మనకున్న భవిష్యత్తు దేవుని కృప మీదనే. కృపతో రక్షించాడు, కృపతో నడిపిస్తున్నాడు. కృప వెంబడి కృపణిస్తూ ఆ ప్రియ ప్రభువులు వస్తున్న సమయంలో ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ, ప్రతి పర్వతానికి సవాలు విసురుతూ, ప్రతి
అడ్డుని లయపరుస్తూ అంధకార శక్తులు ఎదిరిస్తూ దేవుని వాగ్దానాల్ని ఆయన ఆజ్ఞల్ని చేపట్టి ఆయన కొరకు జీవిస్తూ నాశన పర్వతాన్ని ఎదిరిద్దాం. అడ్డుకుంటున్నటువంటి ఆ గొప్ప పర్వతాన్ని ఎదిరిద్దాం. శరీర కార్యాల్లో అనేక మంది జీవితాల్ని దోచుకుంటున్నాడు శత్రువు. ఏషావు లాంటి భ్రష్టత్వంలో ఆ ఆశీర్వాదం పొందగోరి మారు మనసు పొందడానికి సమయం ఇచ్చినప్పుడు మారు మనసు పొందలే. ఆ తర్వాత కన్నీళ్లు గార్చిన ప్రయోజనం లేదు. ఇది అనుకూల సమయం. ఏషావు ఆ తర్వాత కోరుకున్నా కుదరలేదు. లాస్ట్ మినిట్లో ఏం చేయలేకపోయాడు, సమస్తం కోల్పోయాడు. నో బ్లెస్సింగ్స్. ఏదైనా నా శరీరాంశాలతో కొట్టుకుని పోతున్నావా? ఒక్క పూట, ఒక్క క్షణము, కొంచెం దానికోసం, స్వల్పమైన వాటి కోసం, క్షణభంగురమైన వాటి కోసం నిత్యత్వ విలువలు తాకట్టు పెట్టుకుంటున్నావా? అమ్ముకుంటున్నావా? శరీర కార్యాల కోసం ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? దేవుని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి పర్వతాలతో సవాళ్ళు విసురు. పర్వతాల్లో సంగీతం పాడేగా నీ జీవితం. పర్వతాలతో దేవుని మహింపరిచే వ్యక్తిగా నువ్వు మారు. అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. దేని గురించి భయపడొద్దు. నీవే ఒక పర్వతం. నీ పర్వతాన్ని దయగలిగా ఆయన స్థిరపరిచాడు. ఆయన నీ చుట్టూ అలుముకున్న పరిస్థితులు తొలగించాడు. ఇక జరగబోయే పరిస్థితులు కూడా నీవు పర్వతంలాగే ఉంటావు. నీవు సంతోషగానం చేస్తావు. నీ అంగలార్పు నాట్యమైపోతుంది. నీ గోనెపట్ట విడిపించి నీ దుఃఖాన్ని తొలగించి సంతోష వస్త్రాన్ని ధరింపు చేస్తాడు. నీవు సంతోషముతో బయలు వెళతావు. ఇంకా దేవా, ఇప్పటిదాకా జరిగిన జీవితం వేరు, ఇప్పటిదాకా సేవ వేరు, ఇప్పటిదాకా పరిచర్యలు వేరు, ఇప్పటిదాకా కుటుంబ పరిస్థితి, చదువులు, ఉద్యోగాలు వేరు. వాట్ అబౌట్ ప్రభా రేపటి గురించి సంగతి ఏంటి? వాట్ నెక్స్ట్ లార్డ్? ఆ తర్వాత ఏంటి అని విసికి వేసారి భయంతో చాలా వణుకుతో ఉంటున్నావా? లేదు. నీ ముందు నువ్వు సంతోషంగా బయలు వెళ్తావు. సమాధానం పొంది తోడుకుని పోతావు. నీ ఎదుట పర్వతాలు సంగీతనాదం చేస్తాయి. పొలముల చెట్లు చప్పట్లు కొడతాయి, మెట్టలు చప్పట్లు కొడతాయి. సంతోషకరమైన పరిస్థితులు నీకున్నాయి. కాబట్టి విశ్వాసంతో వెళ్ళు. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచు. రక్షణ పొందని వ్యక్తివైతే ఇప్పుడే యేసు ప్రభుకు నీ హృదయం సమర్పించు. నీ పాపాలు ఒప్పుకో, మారు మనసు పొందు. రక్షించబడిన వ్యక్తివైతే, యేసు ప్రభువు నమ్ముకున్న వ్యక్తివైతే విశ్వాసంలో నీ విశ్వాసాన్ని లేపు. పర్వతాలతో సవాలు విసురు. అద్భుతంగా ఒక క్రషింగ్ మెషిన్గా, కొత్తదైన నురిపిడిమానుగా పర్వతాలను దుమ్ము తోడి చేసేటువంటి అచంచలమైన విశ్వాసంతో, పరిశుద్ధతో, సమాధానంతో, దేవుని స్వరూప స్వభావాలతో ప్రభు రాజ్యం కోసం విజయవంతంగా నిలబడు. ప్రభు త్వరలో రానయ్యున్నాడు. ఆయన రాక ఆసన్నమైంది కనుక ప్రభుని ఈ రీతిగా బలంగా ఆయన మహిమార్థమే నిలబెట్టునుగాక. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా శుభవందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రభువా, ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు వారి నిబంధన రక్తంతో ముద్రించి జీవితాలకి ఆశీర్వాదకరంగా, మహిమకరంగా, రక్షణకరంగా చేయమని నజరేయుడైన యేసయ్య పలుకుతున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.